ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ నెలలో మరొక మారు తన బల్ల యొద్దకు రాణిస్తున్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకు వందన మరణాతులు తెలుపుతూ జూన్ 7వ తేదీ 2026 మొదటి ఆదివారం ఆరాధన కొరకు ప్రభు సంస్కారపు విందు యొక్క ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు చరించిన వారు, మరియమ్మ తల్లిగారు, ఇలా 120 మందితో కూడిన సమూహం ఎడతెగక మేడగదిలో ప్రార్థించుచూ ఉండగా పెంతెకొస్తు పండుగ నాడు అగ్నిజ్వాలలుగా విభాగింపబడిన దేవుని పరిశుద్ధాత్మ తాకగా ఆత్మపూర్ణులైన వారిని సేవకులుగా, పరిచారకులుగా, సువార్తకులుగా భూదిగంతుల వరకు సువార్త వ్యాప్తి చేయడానికి పరిశుద్ధాత్మ అయిన దేవుడు అభిషేకించును. రాజ్యపాలకులు ఉంటే పిరికితనంతో ఉండిన నుంచి ఆత్మ ఇచ్చిన ధైర్యంతో వారు బలపడి విశ్వాసంలో స్థిరపడి ప్రతిదినము దేవాలయమునకు వెళ్ళి దేవునిని ఆరాధించుచు యేసుక్రీస్తు చెప్పిన సువార్తను ప్రకటించుచూ ఉండిరి. మేడగది అజ్ఞాతవాసము నుండి బహిరంగముగా ప్రతిదినము దేవాలయమునకు వెళ్ళుచుండేవారు. దేవుని ఆత్మశక్తి కలిగి ఉంటే అంతటి ధైర్యం మనలోనికి వస్తుంది. ఆ దినములలో ఒకే దేవాలయము ప్రతిదినము వెళ్ళుచు మరియు విశ్వాసులైన వారి గృహములలో ఒక్క రోజున ఒక్కొక్కరి ఇంట రొట్టెను విరుచుటయందు యేసుక్రీస్తు ప్రభువు చేసిన శిల్వ త్యాగమును, పునరుత్థాన విజయమును ప్రజలకు ప్రకటిస్తూ ప్రభు బల్లలో పాల్గొనుచుండేవారు. దేవుని బల్ల యొద్దకు సమీపించిన వారుగా ఎలాగైతే వారు జ్ఞానమును, ధైర్యమును, విశ్వాసమును పొంది స్థిరపడ్డారో, తలాంతులు, వరములను అందుకున్నారో, అలాగే మనము కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా నడవాలి. అట్టి నడిపింపుతో దేవుని యొక్క ఆశీర్వాదము, వరములతో మన కుటుంబాలను, మన బిడ్డలను దీవెనలతో నింపుకునే విధముగా భాగ్యములను మూట కట్టుకునే వారముగా నిండుగా మెండుగా దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా కోసం నీ ప్రియ కుమారుని బలియాగం ఇచ్చి ఆయన రక్త మాంసములలో ప్రతి ప్రభురాత్రి బల్ల ఆరాధన రోజున మాకు అందిస్తున్న తండ్రి అయిన దేవ, నీ బిడ్డలముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిరంతరము నీ బల్ల యొద్దకు వచ్చుట ద్వారా మా శరీరంలోని వ్యాధులను, అనారోగ్యములనే కాక మా కుటుంబాలలోని బాధలను, కొరతలను, కష్టములు లాంటి వాటన్నిటినీ నశింపచేసే ఆత్మశక్తిని, జీవమును ఇచ్చే నీ రక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి గొప్ప తరుణం అనుగ్రహించినావు. ఈ సంవత్సరంలో 6 నెల జూన్ మాసంలో నీ బలిపీఠం వద్దకు మమ్ములను రానిచ్చి మా యాజకులకు నీ స్వరూపం ధరింపచేసి మాకు అందిస్తున్న నీ కృపలకే లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గత 5 నెలలు కూడా మా నోటికి కొత్త ద్రాక్షారసము అందించి మమ్మల్ని సజీవ లెక్కల్లో పెట్టిన తండ్రి వందనములు. దశమ భాగములు, మొక్కుబళ్ళు, కృతజ్ఞతార్పణలు సమర్పించి శక్తితో నీ పరిశుద్ధాలయంలోనికి రానిచ్చి మా సంపాదనలో నీవిచ్చినదే తిరిగి మరలా అర్పించే స్థితిని కలిగి చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మా దశమ భాగములతో నీ ఆలయంలో ఆహారముగాను ఉండేటట్లు చేసినందుకు స్తోత్రములు. నిరంతరముని నీ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థించే శక్తిని కుమ్మరించి బలపరచుము. సురక్షితముగా నీ బాహువులో బంధించి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ నెల అంతయు కాపుదల అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. ఈ ఆదివారం రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కొమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథలను సంపూర్ణంగా ఆదరించుము. నీ యందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నీపై ఆధారపడి నడుచుతున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కొమ్మరించి వర్ధిల్ల చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమంతియు నీ రెక్కల చోటును మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచి వేయమని, ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించమని, కాపాడమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రాణనాథుడైన మన యేసుక్రీస్తు నామమున నిరంతరం భయభక్తులు కలిగి జీవితకాలమందియు సంపూర్ణమైన ఆయుష్తో రొట్టె విరుచుటయందును ద్రాక్షారసము అందుకొనుటయందును నూతన జీవమును అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ప్రభు సంస్కార